ఎంతమంది అంటే మంచం కూల లెక్క ముగ్గురని చూపించి రెండేళ్లు చూపించి ఒక్కటి రాసినట్టుగా ఉంది. మొత్తం లెక్కలన్నీ కూడా తప్పుల తడక. ఆ విషయాన్ని ప్రభుత్వ వర్గాల్లో ఉన్న పెద్దలు కూడా ఒప్పుకోవడం జరిగింది. మరి తప్పు జరిగిందని ఒప్పుకున్నారు కాబట్టి దానికి సంబంధించిన నివారణ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, దానికి సంబంధించిన సవరణ ఎట్లా చేయాలని చెప్పేసి మనం ప్రభుత్వాన్ని దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. బీసీల జనాభా అంటే ఎస్టీ జనాభా పెరిగింది, ఎస్సీ జనాభా పెరిగింది, ఓసీ జనాభా పెరిగింది, బీసీ జనాభా మాత్రమే తగ్గింది. అంటే దీని వెనుక బీసీల అవకాశాలను కొల్లగొట్టి వాళ్ళకున్న విద్యా ఉద్యోగ అవకాశాలని కొల్లగొట్టాలన్న కుట్రలో భాగంగానే బీసీలను జనాభాని తగ్గించి చూపించడం జరిగింది. ఇది దాదాపుగా 30 లక్షల మంది బీసీలను అంటే అధికారికంగా చంపేసింది ఈ ప్రభుత్వం. అధికారికంగా చంపేసి వాళ్ళకున్న అవకాశాలు లేకుండా చేసిన ప్రయత్నం. కాబట్టి మనం గట్టిగా ఈ సర్వే నివేదిక పైన వాళ్ళను పట్టుబట్టి మళ్ళీ దాన్ని రీసర్వే చేయడమా, లేకపోతే మేము గతంలోనే డెడికేటెడ్ కమిషన్కు వెళ్ళి విజ్ఞప్తి చేయడం జరిగింది. సమగ్ర కులగణన పైన ప్రభుత్వం సరైన ప్రచారం లేని కారణంగా, ప్రకటనలు ఇవ్వడం కారణంగా చాలా మంది దీంట్లో పార్టిసిపేట్ చేయలేదు. మరి అలాంటి వాళ్ళకి మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చేటట్టు ప్రభుత్వం ఒక డెడికేటెడ్ డే కులగణన కోసం ఒక ప్రత్యేక సెలవు దినాన్ని ప్రకటించి ఆ రోజు అన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి వరకు నమోదు చేసుకొని వివిధ కారణాల వల్ల వాళ్ళు బయటికి వెళ్ళడమో, ఇంకో ప్రదేశాలకు ఉపాధి కోసం వెళ్ళడమో ఉన్న వాళ్ళందరినీ కూడా అవకాశం ఇచ్చి ఒకరోజు ఏదైనా కారణాల వల్ల మిస్ అయిన వాళ్ళందరినీ కూడా ఒక్కరోజు కార్యక్రమంలో పెట్టి ఈ మిస్ అయిన వాళ్ళందరినీ కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన ప్రకారం 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లు అయితే ఏవైతే ఉన్నాయో దీనికి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే మేము మా పార్టీ ప్రకారం ఇస్తాం, మీరు ఇస్తారని అడుగుతున్నారు. మీ డ్రామాలు ఇక చెల్లవు. మేము మీ పార్టీలను బీఫామ్లు ఇవ్వండి, పార్టీలు టికెట్లు ఇవ్వండి అని చెప్పలే. న్యాయబద్ధంగా మేము ఎంతమంది ఉన్నామో మాకు అంత వాటా రావాలి. ఆ వాటా ప్రకారం 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా కావాలని చెప్పి మేము డిమాండ్ చేశాం. ఆ డిమాండ్ సాధనకై మీరు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయండి. మొన్న మీరేదో నివేదిక కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తే మేమందరం ఏమనుకున్నామంటే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఇంకా చట్టం వస్తుంది, మాకు అయిపోయింది 42% అనుకున్నాం. కానీ మీరు ఒకరి మీద దుమ్మెత్తి పోసుకోవడం తప్ప ఆ రోజు ప్రత్యేక సమావేశంలో ఏం జరగలేదు. మీరు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయండి, దానిపైన చట్టం చేయండి. ఆ చట్ట ప్రకారం 42% మాకు అందజేసే ప్రయత్నాలు చేయాలి. వీటిలో ఏ రకమైన అంటే ఈ సమగ్ర సర్వేలో లోపాలను సరిదిద్దడంలో కానీ, చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు ఇవ్వడంలో కానీ ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా, ఇంకే రకంగా మోసం చేయాలని చూసినా మేము ఎట్టి పరిస్థితుల్లో బీసీలో ఊరుకునేది లేదు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఇప్పుడే కృష్ణ గారు చెప్పారు, ఈ ఉద్యమాన్ని తీవ్రతరంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు.